ఆగండి ఆగండి, మేమంతా ఇలా కూర్చొని ఎక్కడ భోజనాలు చేస్తున్నాము, ఎవరు ఈ వంటలు చేశారు, ఇవన్నీ మీకు మైండ్లో ఉన్నాయి కదా. అవన్నీ నేను మీకు చెప్తాను, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నది మా కాలనీలో శ్రీ సాయి కార్పొరేషన్ 10 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా సర్వసభ్య సమావేశం మా కాలనీ ఫ్రెండ్ ఫామ్ హౌస్లో ఏర్పాటు చేసుకుని గెట్ టుగెదర్ పార్టీ చేసుకున్నాం. దానికి వంట చేయడానికి ఇక్కడ బుజ్జమ్మ దంపతులు వంటలు చేశారు. ఆ విశేషాలంటూ మీరు చూడండి. మరి మేమైతే వాళ్ళు చేసిన వంటలు తింటూ చాలా బాగా ఎంజాయ్ చేశాము. వాళ్ళు చాలా టేస్టీగా కూడా చేశారు. చూడండి, మేమంతా ఇక్కడ ఎంత బాగా తినుకుంటూ చాలా ఎంజాయ్ చేశాము. మీకు ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు ఈ బుజ్జమ్మ దంపతులను పిలవండి. వాళ్ళు చాలా చక్కగా వంటలు చేసుకుంటారు. అందుకనే నేను ఈ వీడియో మీకు అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ వంటలు చేస్తున్నది మీ పేరెంట్స్ బుజ్జమ్మ. బుజ్జమ్మ వంటలు చేస్తుంది. అంటే ఏ ఫంక్షన్లకు చేస్తావు వంటలు? పెళ్ళిళ్ళకి చేస్తావు, బర్త్డేకి చేస్తావు, ఏ ఫంక్షన్ అయినా చేస్తావా? డిన్నర్కి చేస్తావు. ఎంతమంది వరకు చేస్తావు? నేనా 5,000 మంది వరకు చేస్తావు. 5,000? ఎన్ని సంవత్సరాలు అయింది? 20 సంవత్సరాలు చేస్తావా? అంటే నీ నీ దగ్గర ఎంతమంది అసిస్టెంట్స్ ఉంటారు? నా దగ్గర 30 మంది ఉంటారు. 30 మంది? అంటే ఆర్డర్స్ తీసుకొని వాళ్ళని పంపిస్తావా? నేను తీసుకొని వాళ్ళని పంపిస్తాను. ఒక రోజులో 4 వీలైతే నువ్వు చేస్తావు. ఒక రోజులో 4 పొద్దున చేస్తా, సాయంత్రం చేస్తా. ఇటున్నది మీరు ఒక్క రోజులో 4 చేస్తుందంట. ఒక రోజులో 4 పొద్దున చేస్తా, సాయంత్రం చేస్తా. ఆర్డర్ వస్తాయి. ఆర్డర్ వస్తే అంటే వాళ్ళ టైంకి అందిస్తావా? అందిస్తాం. ఒక్క రోజులో 4. మా సార్ ఒకరు చేస్తా, నేను ఒకరు చేస్తా, మా అల్లుడు చేస్తాం, మా ఇంకొక చెల్లె చేస్తుంది. మార్నింగ్ పొద్దున 4 చేస్తుందంటే సాయంత్రం 4 గంటలు చేస్తుందంట. 2 గంటల వరకు పొద్దున అయిపోతుంది. మళ్ళీ 3 నుంచి సాయంత్రం 8 గంటల వరకు సాయంత్రం అయిపోతుంది. మీరు ఎక్కడ ఉండేది? కాశీపూర్. ఇప్పుడు ఎవరికైనా కావాలంటే మీరు ఫోన్ చేస్తే వస్తారు కదా. విన్నారు కదా బుజ్జమ్మ చెప్పింది. ఇంకా మీరు ఎప్పుడైనా వీళ్ళని పిలవండి. బుజ్జమ్మ, మీకు పిల్లలందరూ? 4 బిడ్డలు. అబ్బాయిలు? ఒక కొడుకు కూడా ఉన్నాడా? అంటే అబ్బాయి కోసం చూసిందా 5 రోజులు? అమ్మాయిలు ఏం చేస్తున్నారు? అమ్మాయిలు ఒక అమ్మాయి పెళ్లి చేసిన, 2 పిల్లలు. మిగతా అమ్మాయి? ఒక అమ్మాయి జాబ్ చేస్తాను, 2వ అమ్మాయి, 3వ అమ్మాయి ఎంటెక్ చేస్తాను, 4వ అమ్మాయి బీటెక్ చేస్తాను. బాగానే చదివించిన పిల్లలు. ఏమని వాళ్ళకు పెద్దలు ఇదే పని. అమ్మాయి అమ్మాయి ఇదే పని. మీ సారు, నువ్వు, మీ అమ్మాయి, అల్లుడు, ఇంకా 30 మంది మా చెల్లెలు, మా అన్న, మా పక్క పక్కలు ఉంటారు. ఏ వంట అయినా చేసేస్తాం. ఏ వంట అయినా చేసేస్తా. ఇంకా టమాటా చారు అవుతుంది. బుజ్జమ్మ నాకు టేస్ట్ చూడమని పెడుతుంది చేతిలో. చాలా టేస్టీగా ఉంది టమాటా చారు. తక్కువ పడుతుందా? ఇది అది వైట్ రైస్. సో చూపెట్టు. ఇది వైట్ రైస్. ఇట్లా చేసుకోవాలి. ఇక్కడ ఆలూ ఫ్రై కదా ఇది? వంకాయ కుర్మా, ఆలు ఫ్రై. చూపెట్టు. ఇది వంకాయ కుర్మా. చూస్తుంటే చిటికలో చేసేసింది ఇది. ఇది మటన్ కా? ఇది మటన్. ఇప్పుడు ఏమేమి వేసిండు? పసుపు, అల్లం వెల్లిపాయ, కారం, ఉప్పు వేసిండ్రా?
ఇంకేం వేయాలి? ధనియాల పొడి వేయాలి, అన్ని మసాలాలు వేయాలి. గరం మసాలా. చూస్తున్నారు కదా, ఇక్కడ బుజ్జమ్మ వాళ్ళ ఆయన ఇద్దరు కలిసి వంటలు చేస్తున్నారు. చికెన్ ఫ్రై చేశారు, మటన్ కర్రీ చేశారు, చాలా టేస్టీగా ఉంది. అది ఎంత వరకు వచ్చింది అది చూడు. ఉతుకానిగా బాగానే. భుజమ్మ, ఈ బేషన్లో దేనికి రెడీగా పెట్టినావు? ఇదా బగారా రైస్. దీంట్లో ఏమేమి వేస్తారు బగారా రైస్లో? లవంగాలు, సాజీరా, దాల్చినకాయ, ఇలాచి, పచ్చిమిర్చి, కాజు, పచ్చిమిర్చి, బగారా పువ్వు, బగారా. దీన్ని ఏమంటారు? బగారా పువ్వా? ఈ బగారా పువ్వు, ఈ ఆకు, ఈ పచ్చిమిర్చి, ఈ కాజు, ఇవన్నీ పోపులు వేస్తారు కదా. ఇది పోపులు వేస్తారు, నెయ్యి పోసిన. మళ్ళీ ఇది అల్లం, క్యారెట్, ఉప్పు, పుదీనా. ఇది కూడా పోపుకి వేస్తారా? ఇది పోపుకి వేస్తాం. ఇది అయిపోయినాక కొంచెం గొలినాక ఇది చేసి కొంచెం గొలియాలి. గొలిచినాక ఎసరు పోవాలి. మా తాతయ్య ముద్ద పైసలు 7 రూపాయలు తీస్తున్నా. టీచర్గా సుబేదార్ అనేది ఉర్దూ పదం. బగారా అన్నాక ఫస్ట్ డాల్డా వేసినావు, కొంచెం నెయ్యి వేసినావా? గోలద్దా అది? భుజమ్మ, ఏమేం చేసినావు నాకు చెప్పు ఇప్పుడు. అదేం కర్రీ? మటన్ కర్రీ. ఇది మటన్ కర్రీ. ఇది మూతది. ఇదా బగారా రైస్. ఇది బగారా రైస్. ఇది చికెన్ ఫ్రై. అంతేనా? అంతే. టమాటా చారు. ఇది టమాటా చారు. ఇంకా వైట్ రైస్. అవన్నీ తీసినాంలే ఆల్రెడీ. భుజమ్మ ఇవన్నీ వంటలు బాగా చేసింది. ఇప్పుడు ఏ ఫంక్షన్ అయినా కానీ నువ్వు ఫోన్ నెంబర్లో కాల్ చేస్తే వస్తావు కదా. వస్తావా? నెంబర్ పెట్టుకుంటావా? కార్డు ఉంది. నంబర్ నేను పెడతాలే. సరే, మంచిది. మరి సరే, అందరికీ బాయ్ చెప్పు. బాయ్. అందరికీ బాయ్. చూసారు కదండి బుజ్జమ్మ చేసిన వంటలు. మేమైతే అందరం కాలనీ వాసులందరము తిని చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఎప్పుడైనా మా కాలనీలో ఇలా అప్పుడప్పుడు గెట్ టుగెదర్ పార్టీలు చేసుకుంటామండి. మేమంతా ఒకే దగ్గర కలిసిమెలిసి ఇలా చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక బుజ్జమ్మ దగ్గర 40 మంది ఉన్నారట. ఎక్కడ ఏ ఫంక్షన్ అయినా, ఏ వంటలైనా ఈమె ఆర్డర్ తీసుకొని ఇంకా వాళ్ళకి కూడా చెప్తుందట. ఈమె ఉపాధి పొందడమే కాకుండా ఈమె కింద ఒక 40 మందికి ఉపాధి కల్పిస్తుంది. ఆడవాళ్ళు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదంటారు కదా. ఎవరికి ఏ టాలెంట్ ఉందో ఆ దిశగా పయనిస్తే ఎవరైనా ముందుకెళ్ళొచ్చు. బుజ్జమ్మని చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆమెకు చదువు రాకపోయినా కానీ ఈ వంటల విద్యలో ప్రావీణ్యత సాధించింది. తను మాత్రమే చేయకుండా ఇంకా ఎంతోమందికి ఉపాధి కూడా కల్పిస్తుంది. అందుకనే ఈమె వీడియో నేను అప్లోడ్ చేస్తున్నాను. ఈమెను చూసి కొంతమందికైనా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఈ పనే కాకుండా ఏ పనైనా మనం తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదంటారు కదా. ఏమంటారు మరి?